రంగాపురంలో రాము అనే యువకుడికి అస్సలు ఓర్పు ఉండేది కాదు. విజయం కోసం రంగయ్య తాత సలహా అడిగితే ఆయన రాముకి 2 విత్తనాలు ఇచ్చారు. రాము వాటిని నాటాడు. ఒక విత్తనం వెంటనే మొలకెత్తి చెట్టు అయింది. కానీ రెండో విత్తనం నెలలైనా మొలకెత్తకపోయేసరికి విసుగుతో రాము దానికి నీళ్లు పోవడం ఆపేశాడు. అప్పుడు రంగయ్య తాత వచ్చి ఇలా వివరించాడు. రాము, అది వెదురు విత్తనం. అది బయటికి రావడానికి 5 ఏళ్లు పట్టినా లోపల బలమైన వేళ్లను పెంచుకుని ఆ తర్వాత కేవలం 6 వారాల్లోనే 90 అడుగులు పెరుగుతుంది. కొన్ని గొప్ప ఫలితాలు రావడానికి సమయం పడుతుందని రాము గ్రహించి ఓర్పు విలువను తెలుసుకున్నాడు. లాక్డౌన్ సమయంలో అభి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఒకరోజు అభి బనియన్తో కూర్చుని వీడియో కాల్ మాట్లాడుతుంటే పర్ఫెక్షనిస్ట్ అయిన శ్రీయ చూసింది. WFH అంటే వర్చువల్ ఆఫీస్. బనియన్తో కాల్ మాట్లాడకూడదు. డ్రెస్ కోడ్ లేకపోతే ప్రొఫెషనలిజం స్క్రీన్ పై ట్రాన్స్ఫర్ అవ్వదు. అందుకే శ్రీయ వెంటనే ఒక కొత్త రూల్ పెట్టింది. ఇకపై మీరు WFH చేసేటప్పుడు పూర్తి ఫార్మల్ డ్రెస్ ధరించాలి. మీ డెస్క్ పై ఉన్న రిమోట్, స్నాక్స్ లాంటివి తీసి పర్ఫెక్ట్ లీనియర్ ఆర్డర్ లో పెట్టాలి. ఇది 9వ అడ్జస్ట్మెంట్. అభివసమ్మ శ్రీయ, ఇది WFH కాదు, వర్క్ ఫ్రమ్ జైల్లో ఉంది. ఆ రోజు నుండి అభి ఎండాకాలంలో కూడా ఇంట్లో టై, సూట్ వేసుకుని WFH చేయడం మొదలు పెట్టాడు. మీరు వీరి 10వ అడ్జస్ట్మెంట్ కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అభి, శ్రీయ ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ని ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఒక పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. శ్రీయ, నవ్వుతూ చూడు, పర్ఫెక్ట్ వస్తుంది. ఆగభి. సెల్ఫీ అంటే కేవలం ఫేస్ నవ్వితే సరిపోదు, దాని వెనుకున్న నేపథ్యం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. చూసారా, వెనుకున్న దుప్పటి పర్ఫెక్ట్ యాంగిల్లో లేదు. అది మన పర్ఫెక్ట్ రిలేషన్షిప్ యొక్క మెసేజ్ ని ఫాలోవర్స్ కి తప్పుగా పంపిస్తుంది. అయ్యో శ్రీయా, ఇది సెల్ఫీ, మ్యాగజైన్ కవర్ ఫోటో కాదు కదా. అయినా సరే, అందుకే ఇకపై సెల్ఫీ తీసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పట్ల వస్తువులన్నీ ఒకే లీనియర్ లైన్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. మరియు సెల్ఫీని సూర్యకాంతి 35 డిగ్రీల కోణంలో పడుతున్నప్పుడే తీసుకోవాలి. అప్పుడే ఫేస్ పై పర్ఫెక్ట్ గ్లో వస్తుంది. ఇది 10వ అడ్జస్ట్. అంటే సెల్ఫీ తీసుకునే ముందు నేను ఇంజనీర్ కావాలా, ఫోటోగ్రాఫర్ కావాలా? 2 కావాలి. అప్పుడే నాకు తగిన భర్త అవుతాడు. ఇప్పుడు దుప్పటిని సరిచేసి సూర్యుడు కరెక్ట్ గా 35-90 కోణంలో వచ్చే వరకు వెయిట్. అభి గంట సేపు దుప్పటిని మడతపెట్టి సూర్యుడు కోసం ఎదురు చూశాడు. చివరికి ఆ సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. మీ ఇల్లు ఎంత నీట్ గా ఉందో, మీ ఇల్లు ఎంత నీట్ గా ఉందో, అసలు పెళ్లి చేసుకున్నట్లే లేదు. చూసావంటే నీ అడ్జస్ట్మెంట్ వల్ల మా ఇంటికి మంచి పేరు వచ్చింది. అభి, శ్రీయల 10 అడ్జస్ట్మెంట్ల కథలు ఇక్కడతో పూర్తయ్యాయి. అభి, శ్రీయ పెళ్లి రోజు దగ్గర పడుతుంది. అభి తన భార్య శ్రీయ కోసం ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. గత అనుభవాల దృష్ట్యా పర్ఫెక్షన్ పిచ్ ఉన్న శ్రీయకు గిఫ్ట్ ఇవ్వడం ఎంత కష్టమో అభికి పువ్వులు ఇస్తే వాటి కలర్ కాంబినేషన్ కరెక్ట్ గా లేదని అంటుంది. డ్రెస్ ఇస్తే మెటీరియల్ పర్ఫెక్ట్ గా లేదని అంటుంది. ఈమె గిఫ్ట్ ఇవ్వాలంటే ముందు గిఫ్ట్ టెస్ట్ చేయాలి. అభి చాలా ఆలోచించి శ్రీయకి ఇష్టమైన బ్రాండ్ నుండి పర్ఫెక్ట్ డైమండ్ సెట్ కొనుగోలు చేశాడు. కొని ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ లో చుట్టించాడు. పెళ్లి రోజు వచ్చింది. అభి ఆ గిఫ్ట్ ను శ్రీయకి ఇచ్చాడు. వావ్ అభి, గిఫ్ట్ చాలా బాగుంది. కానీ ఈ గిఫ్ట్ పేపర్ ఏంటి? ఏమైంది శ్రీయ? బ్లూ వైట్ కాంబినేషన్ లో బాగుంది కదా. గిఫ్ట్ పేపర్ ని ఫోల్డ్ చేసే విధానం అస్సలు పర్ఫెక్ట్ గా లేదు. ఈ మూల చూడండి, ఇక్కడ 1 మిల్లీమీటర్ తేడా ఉంది. ఇది నాకు మీరిచ్చే ప్రేమలో ఉన్న అసంపూర్ణతను సూచిస్తుంది. 1 మిల్లీమీటర్ తేడా ప్రేమలో అసంపూర్ణతను సూచిస్తుందా? ఇది ఓవర్ పర్ఫెక్షన్ శ్రీయ. నో పర్ఫెక్షన్ ఈజ్ పర్ఫెక్షన్. అందుకే 11వ అడ్జస్ట్మెంట్. ఇకపై మీరు ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ ని కొలవడానికి 1 mm millimeter వరకు. Anyway, the gift inside is good, so I will adjust to this adjustment a little bit. Oh, thank God. Finally, she also learned adjustment.